గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అని క్రైస్తవులు ఎందుకు పిలుస్తారు? గుడ్ ఫ్రైడే అసలు ఎందుకు వచ్చింది? సర్వలోకానికి రక్షకుడిగా ప్రేమ, సహనం, క్షమాపణ సమాజానికి నేర్పించి అనేకుల జీవితాలలో వెలుగును నింపిన యేసుక్రీస్తు లాంటి మహనీయుడు చనిపోయిన రోజు చాలా బాధాకరమైన దినంగాను, చెడ్డ దినంగాను ఎంచాలి. కానీ తమకిష్టమైన దేవుడు చనిపోతే ఆ రోజును క్రైస్తవులు మంచి శుక్రవారంగా భావించటం విచిత్రంగా ఉంది కదూ! ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తమ దైవంగా కొలుస్తున్న యేసుక్రీస్తు చనిపోతే దానిని గుడ్ ఫ్రైడేగా ఎందుకు జరుపుకుంటున్నారు అనే ప్రశ్న అనేకులలో ఇప్పటికీ ఉంది. అయితే నిజానికి మహనీయుడు, మహోన్నతుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు శిలువలో విపరీతమైన శ్రమను అనుభవించి చనిపోవడం చాలా బాధాకరమైన దినమే, ఎంతో వేదనకరమైన దినమే. అయితే ఆయన మరణించి శిక్ష అనుభవించింది మానవజాతి పాప విముక్తి కొరకే కదా. ఆయన మరణించి మనకు జీవమును పంచాడు, అంతే కదా. ఆయన శిక్ష అనుభవించి మన శిక్షను తప్పించాడు. మన పాపముల నిమిత్తం ఆయన విమోచన ప్రయదానముగా తన రక్తమును చెల్లించాడు. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుందని వాక్యంలో చెప్పబడింది కదా. అంటే ఆయన మరణం ద్వారా మనుషుల పాప రుణం తీరిపోయి స్వతంత్రులుగా తీర్చబడిన వారికి అది శుభ పరిమాణమే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మరణం, శిలువ వేదన ఆయనకు బాధాకరమే. కానీ ఆ శిలువ మరణం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టు వాక్యం చెప్తుంది కదా. ఆయన మరణం ద్వారా మన శాపముల నుండి విడిపించబడమే దేవుని సంకల్పం. అందుకే ఆయన మరణించిన దినం దైవ సంకల్పం నెరవేరిన దినం. ఆయన మరణించిన దినం మానవజాతి విమోచన దినం. ఆయన మరణించిన 3వ దినమున సమాధిలో నుండి తిరిగి లేచి శత్రువు అయిన సాతాను క్రియలను ఓడించి పాపమును, లోకమును, మరణమును జయించి మనకు నిత్య జీవానికి బాట వేసిన దినం. అందుకే సర్వలోకానికి శుభదినం గుడ్ ఫ్రైడే. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం,